బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మళ్ళా న్యూస్లోకి వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది బీచ్లకి ఇచ్చే ఒక ఎకో లేబుల్. ఇది 1985 నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇది 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ తీసుకుని బీచెస్కి ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదా గమనించి అప్పుడు ఇది ఇస్తుంది. ఈ మొత్తం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చే ఫౌండేషన్ పేరు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇది డెన్మార్క్ బేస్డ్ సంస్థ. భారతదేశంలో నిన్న మరో 2 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, అంటే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది అనమాట. ఈ 2 బీచ్లు లక్షద్వీపుల్లో ఉన్నాయి. ఒకటి లక్షద్వీపులో తెలుసు కదా మీకు, మినికా ఐలాండ్స్ ఉన్నాయని. ఆ మినికా ఐలాండ్స్లో తుండి బీచ్కి వచ్చింది. రెండోది కర్మత్ బీచ్కి వచ్చింది అనమాట. ఈ 2 బీచ్లకి లక్షద్వీప్లో ఉన్న బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. దీంతో భారతదేశంలో ఉన్న మొత్తం 12 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది ఇప్పటి వరకు. అంటే ఉన్న బీచ్లో 12 వాటికి బ్లూ ఫ్లాగ్ వచ్చింది ఇప్పటి వరకు. శివరాజ్పూర్ బీచ్ గుజరాత్, గోగ్లా బీచ్ దయ్యూ, కాసర్కోడ్ పాదుబిర్రి కర్ణాటక, కప్పాడ్ కేరళ, కోవలం తమిళనాడు, ఈడెన్ పుదుచ్చేరి, రుషికొండ ఆంధ్రప్రదేశ్, గోల్డెన్ బీచ్ ఒరిస్సా, రాధానగర్ అండమాన్ నికోబార్, వీటన్నిటికీ ఇప్పటి వరకు వచ్చింది. నిన్న లక్షద్వీప్లోని 2 బీచ్లకి వచ్చిందనమాట. మొత్తం 12 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్లో ఉన్న 33 స్ట్రింజెంట్ క్రైటీరియాలో అసలు బీచ్ మెరైన్ ఎన్విరాన్మెంట్ ఎంత హైజీన్గా ఉంది, అక్కడ బీచెస్ క్లీన్లీనెస్ బాగుందా, తర్వాత టూరిస్ట్ యాక్సెసిబిలిటీ అక్కడ సరిగ్గా ఉందా, అంబియన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చూసి ఆ బీచ్కి సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఈ 12 బీచ్లకి అంతర్జాతీయ స్థాయిలో క్లీన్లీనెస్ ఉన్న బీచ్లు అని అర్థం కూడా అనమాట. మొత్తం బీచ్ క్లీన్లీనెస్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇండియా వాళ్ళు దీన్ని ఇలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. కొన్ని క్లీన్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ కోసం ప్రాసెస్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తూ కొలాబరేట్ చేస్తూ ఉంటారనమాట. ఓవరాల్గా భారతదేశం బీచ్ల్లో క్లీన్లీనెస్ అనేది కొరవడిందని చెప్పి చాలామంది అంటుంటారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది మనం కొత్త ఉత్సాహం తెప్పిస్తుందని కూడా కోరుకుందాం.